జిందగీ. ఒక్కడు రాడేంట్రా? ఇదేట్రా పాచికలాటం ఓడిపోవటం ఏమీ లేకుండా డైరెక్ట్ గా దుశ్శాసనుడు చీరే లాగేస్తున్నాడేట్రా. మనం వచ్చిందెందుకు? చీర లేకుండా మంగం చూద్దామని. అదేదో ముందే లాగేస్తున్నారు. పాంచాలి, ఆనాడు మయసభలో పడిపోయిన మా అన్న సుయోధనుణ్ణి చూసి నవ్వుతావు కదూ. ఈనాడు నిన్ను వ్యవస్థలు చేస్తే ఈ సభలోని వారందరూ నిన్ను చూసి ఎలా నవ్వుతారో చూడు. మా మంగని విమర్శం చేస్తే అందరూ కళ్ళప్పగించి చూస్తారు కానీ ఎందుకు నవ్వుతారు? నోరు మీర పులిసెట్టి. అక్కడ ఉన్నది మంగ కదరా, ద్రౌపది. ఒరే అలా చొక్క కార్చుకోకరా, అది మంగ కాదురా బాబు, ద్రౌపదిరా బాబు. లాగరా లాగరా రే. రక్షించరా కృష్ణ. ఫ్లూట్ వాయించింది చాలు, చీరలు వదలరా. కృష్ణ కృష్ణ ఒరే పులిసెట్టి చేరేందుకురా. కృష్ణ లాగరా. కృష్ణ ఏమండి, ఈ చీర బాగుందండి. నీ అమ్మ కడుపు మాట పట్టుకెళ్ళు, మిగతాది ముడే తొందరగా నాటకం అయిపో. ఆగిపోయావేంట్రా? కృష్ణ ఆగు. కృష్ణ నీ చేతులు పడిపోను. ఎంతసేపురా? కృష్ణ అమ్మా ద్రౌపది, నా కుమారుడు తొందరపాటుగా చేసిన ఈ తప్పుకి నన్ను క్షమించమ్మా. ఎవరిని క్షమించాలి? కర్ణా, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. ఇందులో నీ ఇంటర్ఫిరెన్స్ అవసరం లేదు. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడొక్కడికే ఈ విషయంలో తలదూర్చడానికి అర్హత ఉంది. కర్ణా, యు ప్రొసీడ్. అయ్యో బాయ్యా, భారతంలో ఇలా లేదు కదా. నర్మయ్, ఇదా వ్యాసుడు రాసిన భారతం కాదురా, ఈ సూర్యనారాయణ రాసి డైరెక్ట్ చేసిన భారతం రా. పాంచాలి పంచభద్రుగా తెలుసా? మైసభలో దుర్యోధనుడు బావ పడిపోయినప్పుడు నేను నవ్వానని. అయితే తప్పు ఎవరిది? నాదే. అంటే తప్పుకి తప్పు చేయడం తప్పు కాదు కదా? అంటే అది తప్పు ఎవరిది? తీసుకుంది చాలు, డైలాగ్ నీదే. ఒరే బోసు, మోసు పగిలిపోతే నీ అబ్బా 5 మొగులు ఇక్కడ ఉండగా మంగ నడిపిస్తావా? అదే ద్రౌపది. అసలు ద్రౌపదిని కాదురా, మిమ్మల్ని అనాలి. సర్లేవో. ఏరా ధర్మరాజు, తమ్ముడు, రెస్పెక్ట్. ఇంట్లో ఫంక్షన్ కి వచ్చిన గెస్ట్ కి అన్ని సభ్యంగా ఉండే ఇల్లు ఇవ్వాలి గాని ఏదెక్కడుందో తెలియని ఇల్లు ఇస్తారా? ఇస్తేనా గుంబాలుగా తిని ఒళ్ళు పెంచుకోవడమే కాదు, బుర్ర కూడా పెంచుకో. ఇంటికి వచ్చిన చుట్టాలని దగ్గరుండి బెడ్రూమ్ దా తీసుకెళ్ళాలి. హాల్లోనే వదిలేస్తే ఏదెక్కడుందో తెలియక ఇబ్బంది పడతారు, గోతుల్లోని పడతారు. అందుకే చూసుకున్నాడు వాళ్ళు. ఏంటి చూసుకుని నడిచేది? వెనక ముందు చూసుకోకుండా భార్యని అన్నదమ్ములందరికీ పంచిన వాడు నువ్వు మాట్లాడేవాడువా? ఏంటి బాయ్యా, అర్థం పర్థం లేకున్నాను. ఒరే అర్థం అంటే నాకు తెలుసు కానీ పర్థం అంటే ఏంట్రా? నాకు తెలియదు బాయ్యా. మరేంటి ఈ బాటిల్ ఏంటి? మందు బాట్లు. దీంట్లో ఏముంది? సగం మందుంది. కాదు, సగం ఖాళీగా ఉంది. నువ్వు కరెక్టే, నేను కరెక్టే. కాకపోతే చూసే యాంగిల్లో తేడా ఉంటుంది అనమాట. భారతం నువ్వు ఒక యాంగిల్లో చూసావు, నేను ఒక యాంగిల్లో చూశాను. నువ్వు నాటకం. అబ్బా అలాగే బాయ్యా. అరే బాసా కన్నా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఎంతమందిలో మా చెల్లి చీరలాగించావు, అది ఎంత బాధపడుతుందో నీకే అర్థమవుతుంది. ఏమిటి చీరలు లాగినందుక? అసలు ఎక్కడ లాగనిచ్చావురా చీరలు? కుప్పలుగా చీరలు ఇస్తూనే ఉన్నావు కదా. లాగి నా చేతులకు నొప్పులు మిగిలాయి. ఈ మంగకు చీరలు కాదు నీ చెల్లికి చీరలు మిగిలాయి. దీనికి కూడా క్లాప్సా? అయితే మనం సక్సెస్. అక్కడ చూడు. అసలు వీళ్ళందరూ అంటాం కదా, వీటన్నిటికీ మూల కారణం నువ్వు పెద్ద ఫిట్టింగ్ మాస్టర్వి. నేను ఫిట్టింగ్ మాస్టర్నా? దిస్ ఇస్ టూ మచ్ యార్. ఒక ఆడది 5 మగాళ్ళని చేసుకోవడం టూ మచ్ కదా?
బావగారు కాలు జారి కింద పడితే చేపట్టుకుని లేపకపోగా 32 పళ్ళు బయటపడి నవ్వడం టూ మచ్ కాదా? ఇంతకీ ఫైనల్ గా నీ బాధ ఎట్లా చెప్పు నాకు. అలా రా దారికి. నేనందరికీ సభాముఖంగా చెప్పుకొచ్చేది ఒకటే, ఇంతకు ముందు దుర్యోధన చరిత్రలో ఏనాడు ఆడదాని కన్నెత్తి చూసింది లేదు, చేరపట్టి లాగింది లేదు. దుర్యోధన నన్నొక విలన్లా చూడకుండా మాకు జరిగిన అవమానానికి ఇది రివెంజ్ తీర్చుకోవడం మాత్రమేనని సరిపెట్టుకుంటే ఎలాంటి యుద్ధాలు ఉండవు. మన మంగ మన ద్రౌపది కూడా దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోకూడదు. మీరు కూడా దీని గురించి ఒకసారి ఆలోచించండి. నాటకం అయిపోయింది. రాదేవా, తెల్లాగు. బోసు ఫోటోలు బాగా వచ్చాయా? సూపర్, ఏం గడిచిస్తాగా చూడు. తినండిరా, బాగా తినండి. సూపర్. వీళ్ళు మేమే కదా కట్టుకోవాలి. బంగ్ల చేతి వెంట మాత్రంగా ఉందిరా బోసు. అందులో మర్చిపోలేమండి. అనవసరంగా మా ఆవిడ పెట్టి చెండాల పప్పు తినేసాను రా, లేకపోతే ఇంకో 2 దోశలు ఆగించదు. తినకుండా వచ్చాను కదా. బాగా తిను, సాయంత్రం కడుపు నొప్పి వస్తుంది, అప్పుడు క్లినిక్ వద్దు గాని. అలాగా మనకు అలాంటి ప్రాబ్లమ్స్ లేవులే డాక్టర్. మంగ మన మిషన్ స్ట్రాంగ్ అదిరింది. బంగ నీ హోటల్ ఎప్పుడు నీలాగే పిట్టలాడుతుండాలి. అదే కిట్టలాడుతుండాలి. థ్యాంక్స్ అండి. బాయ్. మంగా, ఏంటి? ఏ బిజినెస్ కైనా షావుకారి బోని చేస్తే మంచిది. ఆ? గుర్తుపెట్టుకో. ఇదిగో అలాగే. వచ్చానే. ఎరా చింటూ, స్కూల్కి వెళ్ళకుండా ఎక్కడేం చేస్తున్నావురా? హలో మంగా, ఐటమ్స్ అని చాలా బాగున్నాయి. ఒకటిరా ఆదిరిపోతాను. ఇదిగో మంగ, నేను చెప్తున్నాను, నీ హోటల్ చాలా స్టార్ట్ పీరియడ్ స్టార్ హోటల్ అయిపోతుంది. ఏదో మీ అభిమానం. అసలు వెళ్ళాలనిపించట్లేదు మంగా. ఏంటి? అదే ప్రతిరోజు వస్తామని చెప్తున్నాడు. వెళ్ళొస్తామంగా. థ్యాంక్స్ అండి. ఇక మంగ జమ్మర్ బుస్ ఈ వందుంచు. థ్యాంక్స్ అండి. అసలు మాటే రావట్లేదు నాకు. ఏకల దాకా తింటే మాట ఎందుకు వస్తుందిరా? ఇలా తేనుపులు వస్తాయి. మంగ అటు తిరుగు. మంగ రేపు వస్తాను, ఇది ఉంచు. అలాగే. పదరా పదరా బాబు, టైం అవుతుంది. హ్మ్. బ్యాటింగ్ నీదేరా, నాకు ఈ బ్యాటింగ్ చేయాలని లేదురా. రారా చింటూ, ఏంటి కటింగా? కాదు, షేవింగ్. షేవింగా? నీకు ఇంకా మొదలేదు కదరా. చేస్తే అదే మొలుస్తుంది, నువ్వు చెయ్యి. అబ్బో, నువ్వు చాలా ముదిరిపోయావు. సరేరా కూర్చో. అవును రే, జేబులో డబ్బులున్నాయా? ఎంత? 20. అదేంటి పెద్దోళ్ళ దగ్గర 10 తీసుకుంటావుగా? ఉన్న గడ్డం గీయడం కంటే లేని గడ్డం గీయడం చాలా కష్టం. అవును రే, ఇప్పుడు గడ్డంతో పనేట్రా? పిడ్డను కనని ఆడది గెడ్డం గీయించుకొని మొగాడు నా దృష్టిలో వేస్ట్. అమ్మో, నువ్వు మామూలుగా మొదలలేదురా, చాలా ముదిరిపోయావు. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, లలలా లలలా. అమ్మా, స్నానానికి వేడి నీళ్ళు పెట్టు. ఎక్కడి నుంచి వస్తున్నావురా? క్రికెట్ ఆడి వస్తున్నాను. అలాగా ఏమేవ్, బిడ్డని కనని ఆడది గడ్డం గీసుకొని మగాడు వేస్ట్ అంట, తెలుసా? ఎవరన్నారు? ఎరా ఎవరన్నారు? బాగానే ఉంది. నేను మిమ్మల్ని అడుగుతుంటే మీరు వాడిని అడుగుతారేంటి? మరి అడగాల్సింది అన్నోడ్నే కదా. చెప్పండి సార్, ఎవరన్నారు? అది అది తాతన్నాడు. ఓసారి ఎవరితోనో చెప్తుంటే విన్నాను. అలాగా, మొలవక ముందే గడ్డం గీయించుకోమని కూడా తాతే చెప్పాడా? ఏతావా? 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 ఊరికిచ్చాడండి, లేవు. నీకు గడ్డం కావాల్సి వచ్చిందిరా, గడ్డం. నీ కొడుకు పెద్ద మొగాడైపోయినట్టు గడ్డం గీయించుకుంటున్నాడే. ఏదో తెలియక చేశాడులేండి. తెలియక కాదు, తెలిసే చేశాడు. చంపేస్తాను. ఇంకొకసారి ఎప్పుడైనా ఇలాంటి పిచ్చేసాలు వేస్తూ కనిపించావో గుండు కొట్టేసి ఇంట్లోకి